హాయ్ అండి. మీ పేరేంటి? లక్ష్మి అండి. లక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అశోక్ నగర్ నుంచి. అశోక్ నగర్ నుంచి. ఓకే. హలో అండి. హాయ్. మీ పేరేంటి? నవ్యశ్రీ. నవ్యశ్రీ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? సేమ్. అయితే మీ ఇద్దరు పరిచయం ఉంది? ఫ్రెండ్స్ అండి. వెరీ గుడ్. సో మరి ఇద్దరు మంచి వెరైటీస్ నేర్చుకుని వచ్చారా? నేర్చుకున్నాను. వెరైటీగా ఈ రోజు ఆడియన్స్ అందరికి చేసి చూపించడానికి. సో ఏం ప్రిపేర్ అయ్యారు లక్ష్మి గారు? నేను టమాటా బిర్యానీ చేస్తున్నానండి. టొమాటో బిర్యానీ. ఓ, జనరల్ గా వెజిటేబుల్స్ తో చేస్తూ ఉంటారు కదా. చికెన్ బిర్యానీ చేస్తారు కదండి, ఇలా వెజ్ బిర్యానీ కూడా బాగుంటుందండి. చికెన్ బిర్యానీకి టమాటో బిర్యానీ కాంబినేషన్ పెట్టారనమాట. ఓకే. ఇలా పిల్లలు బాగా ఇష్టపడతారండి, బాగా ఇష్టంగా తింటారా? ఓకే. మీరేం ప్రిపేర్ అయ్యారండి? మష్రూమ్ కాజు మసాలా. మష్రూమ్ కాజు మసాలా బాగుంది. బిర్యానీకి కాంబినేషనా? ఓకే. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? ఇద్దరు మీరు చేస్తారా? ఓకే. ఓకే. మరి మష్రూమ్ కాజు మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ కాజు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 100 గ్రాములు, జీడిపప్పు అరకప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో నవ్యశ్రీ గారు మొదలు పెడదామా? ఫస్ట్ పాన్ లో ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో మష్రూమ్స్ ఏమైనా ముందు కొంచెం హాట్ వాటర్ అలా వేసి తీసి పెట్టుకున్నారా, లేకపోతే డైరెక్ట్ గా వేసి? ఇక్కడ ఆనియన్స్ వేసి ఇది వేగేలోపు అక్కడ పెట్టుకున్నాం. బాయిల్ చేయాలా? సో పెడదామా ఇది కూడా? నీళ్ళు అయినా ఇందులో వేయండి. సో ఇది మష్రూమ్స్ బాయిల్ చేసుకోవడానికి. అవును. కొంచెం ఇది మరిగాక వేద్దామా? బాగా వేడయ్యాక వేద్దాం. ఓకే. ఇందులో ఆనియన్స్ వేద్దాం. నెక్స్ట్ ఏం వేద్దాం? పచ్చిమిరపకాయలు. సో కారం ఇంతే అన్న ఇవేనా, లేకపోతే మిర్చి పౌడర్ కూడా? మిర్చి పౌడర్ కూడా వేసుకోవాలండి. ఓకే. సో మష్రూమ్ కాజు మసాలా అన్నారు కదా, కాజు ఎలా మనం పేస్ట్ చేసుకోవాలా? టమాటా కాజు పేస్ట్ చేసుకోవాలి, టొమాటోతో కలిపేసేసి. ఓ, సో నీళ్ళు వేడయ్యాయి కదా, మష్రూమ్స్ వేసేసుకుందామా? ఓకే. మొత్తం వేసేనా? మొత్తం వేసేయండి. ఒక నిమిషం మూత పెట్టేనా? అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. 5 minutes బాయిల్ అవ్వాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే. చిటికెడు. ఇది కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుందండి? రోటీ ఐటమ్స్ కి దేనికైనా బాగుంటుందా? ఓకే. సో టొమాటో అది కొంచెం ఉడికించి పేస్ట్ చేసుకోవాలా, లేకపోతే డైరెక్ట్ పేస్ట్ చేసుకున్నాం? డైరెక్ట్ పేస్ట్ చేసుకున్నారు. జీడిపప్పు కొంచెం నానబెట్టేసుకుంటే? జీడిపప్పు మాత్రం 2 hours ముందు నానబెట్టాం. సాఫ్ట్ అవుతుంది మనకి పేస్ట్ చేసుకున్నాం. ఓకే. సో మీకు ఇలా వెరైటీగా వంటలు చేయడం ఇష్టమా? అప్పుడప్పుడు చేస్తుంటాం. అప్పుడప్పుడు. మీరేంటి వర్కింగ్ ఏమన్నా? హౌస్ వైఫేనా? మీ వారేం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. పేరేమిటి? తిరుపతిరావు. పిల్లలు ఉన్నారా? ఎంతమంది? ఫస్ట్ పాప 6 years, రీసెంట్ గా బాబు 6 months. 6 months. ఓ బాగుంది. 6 years 6 months. పేరు పెట్టారా మీ బాబుకి? పెట్టాం. పాప పేరు నైనిశ్రీ, బాబు పేరు హర్షవర్ధన్. మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి. తప్పకుండా. సో నవ్యశ్రీ గారి ఫ్రెండ్స్ అందరికి కూడా నా తరపు నుంచి హాయ్. సో మీ ఇద్దరికి ఎప్పటి నుంచి పరిచయం? 5 years. 5 years నుంచి. ఒక దగ్గరే ఉంటారా? పక్కనే ఉంటారు. ఓకే. కాజు టమాటో పేస్ట్ చేసుకున్నాం. ఇవి సరిపోతాయండి? ఇంకొంచెం ఉడకాలా? ఒక 2 minutes ఇంకొంచెం ఉంచుదామా? ఇది మీ ఐడియానేనా? ఇలా టొమాటో ఇంకా కాజు కలిపేసి పేస్ట్ వేస్తే బాగుంటుందని ఎక్కడైనా చూసారా? మా ఐడియా. మేము చేస్తుంటామండి. మీరు చేస్తుంటారా? ఇది మష్రూమ్ చేస్తుంటారా? చేస్తుంటాం. ఓకే. చాలా మందికి ఎందుకంటే మష్రూమ్ కూడా ఇష్టం ఉండదు కదా ఎక్కువ. మా హస్బెండ్ ప్యూర్ వెజిటేరియన్. మీ హస్బెండ్? మీరు నాన్ వెజిటేరియన్? ఓ, సో అప్పుడు ఎలా? ఆయన కోసం మష్రూమా? అవును. మీకు మేము చికెన్లు మటన్లు మీరు అన్ని తినేస్తుంటారు హ్యాపీగా? అవును, అప్పుడప్పుడు. ఇందులో కొంచెం వాటర్ వేద్దామా? కొంచెం చాలు. అవి ఆఫ్ చేసేయండి. సో ఈ సేమ్ గ్రేవీ కాంబినేషన్ లో మనం వేరే వెజిటబుల్స్ తో కూడా
కర్రీస్ చేసుకోవచ్చేమో కదా. అవునండి. సో ఎలా కాలక్షేపం చేస్తుంటారండి మీరు? అంటే రెగ్యులర్ గా ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటారా వంటల గురించి, పక్కింటి వాళ్ళ చీరల గురించి, ఇలాంటివన్నీ? అన్నీ ఉంటాయి. ఇంకా ఉన్నారా మీకు ఫ్రెండ్స్? మీ అపార్ట్మెంటా మీరు ఎలా ఇండివిజువల్ ఇండిపెండెంట్ హౌస్? ఓ చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారా? కిట్టి పార్టీలు ఇలాంటివన్నీ ఉన్నాయా? ఉన్నాయా? గుడ్, ఉండాలి. అంటే ఉంటాయి కదండి లైఫ్ లో. కొద్దిగా చేంజ్ ఉంటుంది, లేకపోతే రెగ్యులర్ గా కనుక ఎట్లనో ఇంట్లోనే అలానే ఉండేది కనుక అప్పుడప్పుడు అలా అందరినీ కలుస్తుంటే టైం పాస్ అవుతుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కలర్ మాత్రం చాలా బాగా వచ్చింది గ్రేవీది. కొంచెం కారం. కొంచెం స్పైసీగా తింటారా మీరు? అవునండి. అవునా? కొంచెం సాల్ట్. ఓకే ఓకే, మంచి రిచ్గా. ధనియాల పౌడర్. సో మష్రూమ్ మనం ఫైనల్ గా యాడ్ చేసుకోవటమేనా దీంట్లో? కొంచెం కుక్ అయిన తర్వాత. గరం మసాలా. ఓకే, బాయిల్ చేసుకున్న మష్రూమ్ ఇప్పుడు వేసుకున్నాం. మనం మష్రూమ్ కాజు మసాలా అని చెప్పాం కదా, కొంచెం కాజు కూడా యాడ్ చేసుకుందాం. సో ఫైనల్ గా ఇంకొంచెం జీడిపప్పు. ఓకేనా? ఓకే, ఇందులో కొంచెం వాటర్ వేసి ఒక 5 minutes మూసి పెట్టేద్దాం. సో ఫైనల్ గా కొద్దిగా మష్రూమ్ కి కూడా ఈ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే ఇంకా మనకి రెడీ అన్నమాట. రెడీ, టేస్ట్గా ఉంటుంది. ఓకే, సో ఒక 1 minute అలా ఉంచుతామా? ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పెట్టినా కూడా ఆల్రెడీ చాలా ఎక్కువ కుక్ అయింది కదా. సో వెయిట్ చేద్దాం. సరిపోతుందా? మంచి స్మెల్ వస్తుందండి. గరం మసాలా మీరే చేసుకుందా, కొనుక్కున్నదా? మా అమ్మగారు చేస్తారు. ఓ, మీ అమ్మగారు చేస్తారా? భలే చేశారు తెలుసా. అంటే ఇప్పటిదాకా వేసినవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఆ గరం మసాలా స్మెల్ ఒకటి మూర్తి గారి మంచి ఇది వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసేద్దామా? ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. దీంతో పాటు ఆనియన్స్ అండ్ క్యారెట్. బాగుంటుందా? ఓకే, మష్రూమ్ కాజు మసాలా రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. వేడివేడిగా మష్రూమ్ కాజు మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ కాజు మసాలా తయారు చేసే విధానం: ముందుగా జీడిపప్పు, టొమాటోలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి మరిగాక మష్రూమ్స్ వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న జీడిపప్పు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, ఉడికించిన మష్రూమ్స్, జీడిపప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ కాజు మసాలా రెడీ. మష్రూమ్ కాజు మసాలా తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుందండి. బాగుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఒక్కోసారి మనకు బాగా అలసిపోయినట్లుగా అనిపిస్తుంది, శరీరంలో నుంచి శక్తి అంతా ఎవరో లాగేసినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే భోజనానికి మధ్య గ్యాప్ ఎక్కువగా వచ్చినప్పుడు కూడా చాలా టైర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు వెంటనే బలం రావాలి అంటే, వెంటనే కాస్త శరీరం శక్తిని పుంజుకోవాలి అంటే ఒక అరటిపండు తిన్నామనుకోండి, వెంటనే శరీరానికి తగిన బలం అనేది వస్తుంది. ఈ అలసట, ఈ నీరసం అనేవి కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
బాదం పలుకుల్ని రోజు తింటే శరీరానికి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. పాలు కూడా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. కానీ బ్యూటీ విషయానికి వస్తే కూడా చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి. ఏం లేదండి, బాదం పలుకుల్ని తీసుకొని పాలలో వేసి బాగా మెత్తగా నూరి పేస్ట్ లాగా చేసుకుని ముఖమంతా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే చర్మం అంతా చాలా కాంతివంతంగా, క్లీన్గా, అందంగా తయారవుతుంది.